सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మనిషి సమస్య చాలా విచిత్రమైన సమస్య. ముల్లా నజరుద్దీన్ అనేవాడు బాగా తాగేసి మధ్యరాత్రిలో తన ఇంటికి వస్తాడు. అది చాలా బాగా నవ్వు పెట్టుకోవాలి. తన ఇంటికి వచ్చి తలుపు తట్టితే ముల్లా నజరుద్దీన్ భార్య వచ్చి వాకిలి తీస్తుంది. ప్రశ్న వేస్తాడు, ముల్లా నజరుద్దీన్ గారు ఉన్నారా ఇంట్లో అంటాడు. ఆమె అంటుంది, ఇదేమో చాలా విపరీతం అయిపోయింది, ఇంత తాగేదా, మీరే ముల్లా నజరుద్దీన్, ఇంత తాగొచ్చి వస్తే ఎట్లా, మీరే ముల్లా నజరుద్దీన్ అంటే మీరు చెప్పి నాకు బాగా అర్థమైంది, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి. మనిషి సమస్య కూడా ఇంతనే. తానే ముల్లా నజరుద్దీన్ అయినా ఎక్కడున్నాడు ముల్లా నజరుద్దీన్ అని ఎట్లా వెతుకుతున్నాడో అదేవిధంగా మనం కూడా తానే ఆనంద స్వరూపమైనా కూడాను ఎక్కడుంది ఆనందము అని విషయాల్లో భిక్షమెత్తున్నాం. నువ్వే ఆ స్వరూపము అని చెప్పిన తర్వాత ఇప్పుడు అర్థమయ్యింది కానీ అంటాం. ఎందుకంటే మనం ఎంత చెప్పినా కూడాను, ఎంత శ్రవణం చేసినా కూడా ప్రతి ఒక్కరు తను తాను చూసుకోవాలంటే మళ్ళీ ఆడ మగ శరీర ఈ విధంగానే చూసుకుంటారే కానీ అహంకారం వైపు చూసుకుంటారే కానీ ఉపాధి వైపు చూసుకుంటారే కానీ ఉపాధి రహితమైన ఆ ఒక్క ఉనికి ఏదుందో దాని పక్కన పోదు మనసు. ఎంత చెప్పినా బుద్ధి తను తాను చూసుకోవాలంటే మళ్ళీ ఉపాధి సమేతంగా నేను ఆడ మగ ఆఫీసరు అది ఇది అని ఇట్లే చూసుకుంటుంది. మళ్ళీ వ్యవహారం చేసేవాళ్ళు అట్లే వ్యవహారం చేసి పూర్వంలో ఎట్లా బాధపడుతుండిందో అట్లే బాధపడుతుంది విన్న తర్వాత కూడా. అందుకోసం మహాత్ములు ఏం చేస్తారంటే మళ్ళీ మళ్ళీ అదే తత్వాన్ని అనేక విధాలుగా దుర్విజ్ఞేయత్వాత్ తెలుసుకునేది చాలా కష్టం. కష్టం అన్నప్పుడు అయ్యో మరి ఎందుకన్నా వచ్చినామప్ప దీనికి, చాలా సూక్ష్మం. ఎంత సులువు అంటే దశమస్య పరిజ్ఞానే నాయాసోస్తి యథా తథా స్వస్య బ్రహ్మాత్మ విజ్ఞానే ఇతి వేదాంత డిండిమః. ఆ కథ మీకు బాగా తెలుసు. 10 మంది స్నానానికి పోయినారు, 10వాడు ఎక్కడ పోయినాడు అని నడుస్తుంటారు. త్వం దశమోసి, నువ్వే 10వాడు అని చెప్పినప్పుడు ఏం కష్టమైంది అర్థం చేసుకోవడానికి. ఇక్కడ కూడా అంతే సులభము తత్వమసి అంటే అర్థం చేసుకునేది. మరి ఎందుకు కష్టమైందంటే ఎంత వివరణ చేసి చెప్పినా కూడాను ఈ 9 మందిలోనే మనస్సు ఉంది. శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ 5, మనస్సు బుద్ధి చిత్త అహంకార ఈ 4. దీంట్లోనే మనస్సు ఉంది. మళ్ళీ నన్ను నేను చూసుకోవాలంటే ఇదే అని చూసుకుంటాం కానీ ఆ నిర్వికార స్వరూపాన్ని రావడం లేదు. కనుక మళ్ళీ మళ్ళీ అదే ప్రసంగం అదే తత్వాన్ని అనేక విధాలుగా ఉపదేశం చేసే ప్రయత్నం చేస్తారు. శృతిమాత గురు అంటే కరుణామయి. ఇప్పుడు కాలంలో పోయింది ఆ గురు శిష్య సంప్రదాయం. మన స్కూల్స్ కాలేజెస్లో కూడా అదే ఉండాలి. గురు శిష్య సంబంధం అంటే వినండి, గురు శిష్య సంబంధం అంటే ఫీజు కాదు సంబంధం, భిక్ష డబ్బు ఇదేది కాదు. మొత్తం నా విద్యను నీకు ఇవ్వగలను, ఏం ప్రతిఫలాపేక్ష. అది గురువు అంటే కేవలం కరుణ. అనవసరంగా నేను బాధపడినాను, దుఃఖం లేకపోయినా దుఃఖిని బాధపడినాను, వీళ్ళు కూడా అనవసరంగా బాధపడుతున్నారు. బ్రహ్మస్వరూపమైన కూడా ఆనంద స్వరూపమైన బాధపడుతున్నారు. ఏమన్నా చేసి వీళ్ళకి ఉపదేశం చేయాలి. మరి శిష్యుడు అంటే ఎవరు? త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదే త్వమేవ సర్వం గురుదేవదే. అయ్యా సకలము నువ్వే నాకు. ఈ సంబంధం ఎక్కడుంది? మొన్న ఎప్పుడో పేపర్లో వేస్తున్నాడు, ఇంక మీట టీచర్స్ ప్రమోషన్ ఇవ్వాలంటే స్టూడెంట్స్ రికమెండేషన్ అట. ఏం నాన్ సెన్స్ ఫెలోస్. ఇక్కడ వస్తుంది ఎడ్యుకేషన్. ఏం కరుణామయి, శృతిమాత కరుణామయి అనేక విధాలుగా చెప్తుంది. అదేవిధంగా గురువు కూడాను, ఎందుకంటే మళ్ళీ కూటస్థాత్మ ప్రకరణాన్ని ప్రారంభించేస్తున్నారు శంకరాచార్యులు. ఏమండి నిర్వికల్పాత్మ ప్రకరణం చెప్తున్నారు కదా, అంత చాలు కదా, మళ్ళీ కూటస్థాత్మ మళ్ళీ ఇంకేం మొదలు పెడతారో తెలీదు. ఏమిది చెప్పిందే ఆడిద్దే ఆవిడ కిస్బాయి దాస చెప్పిందే చెబుతుంటారు. అదే తత్వాన్ని చెప్పేది, రోజు రోజుకు ఒక తత్వం మార్చడం కాదు. ఇప్పుడు వీళ్ళు నాకు భిక్షం పెట్టాలంటే రోజు రోజు ఐటమ్ మారుస్తుంటారు రుచిగా. నేను కూడా అనుకుంటాను రోజు రోజు నేను కూడా మారిస్తే బాగుంటుంది కదా, ఒకరోజు తత్వమసి ఒకరోజు అతత్వమసి ఇట్లా ఏమైనా చెబుతాయి. సాధ్యం కాదు. తత్వమసి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని అనేక విధాలుగా చెప్తుంటారు. ఏదో ఒక రీతిలో ఏదో ఒక క్రమంలో వీడు పట్టుకుంటాడని దృగ్దృశ్యవివేకము, అవస్థాత్రయ వివేకము, పంచకోశ వివేకము ఇట్లా బోధనా క్రమాలు తీసుకుని మళ్ళీ మళ్ళీ అదే తత్వాన్ని అనేక విధాలుగా చెప్తుంటారు. శబ్దాలు మారుతుంటారు అంతేగాని తత్వం మాత్రం ఒక్కటేనే. ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన దాంట్లో నేను అనే తలంపు లేని ఒక ఉనికి ఏదుందో ఆ ఉనికి అదే మన నిజస్వరూపం, అదే బ్రహ్మ ఆత్మ, అదే ఆనంద స్వరూపం, తృప్త స్వరూపం. కనుక ఆనందాని కోసం మనం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. అంతఃకరణము మళ్ళా శరీరము మీరు రాలే ఇంకా ప్రవచనానికి, వెనకలు కూర్చున్నారు కదా, ప్రవచనకి రండి. మీరు కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చినారంటే ప్రవచనానికి వచ్చినట్టు కాదు, వచ్చి మీ వ్యవహారం స్టాప్ చేసి ఇక్కడ శ్రవణానికి గమనం పెట్టాలి. వినండి. నేను అనే తలంపు నుంచి మనస్సు బుద్ధి ప్రతి ఒక్కటిను అనాత్మ కల్పితము అని చెప్పినారు. మార్పు వస్తే, ఏదన్నా మార్పు వస్తే, ప్రపంచం అంటే నిరంతరమైన ప్రవాహం, సతతంగా దీంట్లో మార్పు ఉంది. శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారం బయట ప్రపంచం మొత్తం అంతా మారుతుంది. ఏ మార్పు వచ్చినా కూడాను ఒకసారి కూర్చొనేసేయండి కరెక్ట్గా, మళ్ళీ మళ్ళీ డిస్టర్బెన్స్ వద్దు. ఏ మార్పు వచ్చినా కూడాను నీ యందు ఏ మార్పు ఉండదు అనే దాన్ని సిద్ధం చేసి చూపెట్టడానికి కోసం కూటస్థాత్మ ప్రకరణ అని ప్రారంభం చేస్తారు. శ్లోకాలు చూడండి. కూటస్థాత్మ ప్రకరణ దాంట్లో మొదటో శ్లోకం ఏ పేజీలో ఉంది? 7వ పేజీలో ఉంది, చూడండి. స్వప్న స్మృత్యోర్ఘటార్దేహి రూపాభాస ప్రదృశ్యతే పురాణూనం తదాకార దృష్టేత్యనమీయతే. స్వప్న స్మృత్యోర్ఘటార్దేహి రూపాభాస ప్రదృశ్యతే పురాణూనం తదాకార దృష్టేత్యనమీయతే. కొంచెం చాలా జాగ్రత్తగా వినండి. ఏం స్వామి ఇన్ని రోజులు జాగ్రత్తగా వినలేదా? మళ్ళీ మళ్ళీ అట్లా చెప్తున్నట్టు కాదు. శంకరాచార్యులు ఇక్కడ చాలా సూక్ష్మంగా వివేకం చేస్తానికి పోతారు. ఇట్లంటే స్వప్న మళ్ళీ స్మృతి, స్వప్న స్మృత్యో ఘటాదేహి రూపాభాస ప్రదృశ్యతే. ఇప్పుడు కళ ప్రపంచంలో ఇక్కడ ఎట్లా తీసుకున్నారంటే జాగ్రత్త అవస్థ వాసన మనస్సే కళ ప్రపంచం మనకు కనబడుతుంది ఆ దృశ్యాలుగా అని సామాన్యమైన అభిప్రాయం ఏదందో దీన్ని తీసుకుని వివేకం చెప్తున్నారు. ఇప్పుడు జాగ్రత్త అవస్థ వాసనతో మనకు కళ ప్రపంచం సృష్టి అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో
ఏదో కొన్ని వ్యవహారం చేసినాడు ఇక్కడ, ఆ వాసన లోపల ఉంది. అంటే జాగ్రత్త అవస్థలో తిరుపతికి పోయి వచ్చినాడు. అక్కడ పోతే అనుకోకుండా పోయినాడు. అక్కడ చూస్తే వెంకటరమణ స్వామికి ఆ వజ్ర కీటం వజ్ర కవచం అంతా వేసి అలంకారం చేస్తున్నారు. మంచి రాజు మాదిరి ఉన్నాడు. చూసేదానికి చాలా ఆనందమైంది. ఆ వాసన ఉంది తనలో. మళ్ళీ కళలో కూడాను అదేవిధంగా దర్శనం చేసినాడు. ఈయనకి చాలా ఆనందం అయిపోయింది. ఇక్కడ దర్శనం చేసినప్పుడు అంత ఆనందం కాలే. చూడండి, మీరు ఏమంటున్నారు, జాగ్రత్త సత్యము, కళ అది తీసేస్తామంటారు. వాస్తవికంగా మీరు కళకి ఎక్కువ విలువ ఇస్తారు కొన్నిసార్లు. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక్క నెల రోజు నేను ప్రవచనం చేస్తాను అనుకోండి, మీకు అంతేం అద్భుతం అని ఏం అనిపించదు. ఏదో వస్తుంటారు, వింటారు, పోతారు. అదే ఒక్కరోజు కళలో కనపడి అక్కడ నేను ప్రవచనం చెప్పినానంటే, వచ్చి చెప్తుంటారు, స్వామీజీ నాకు ఎంత సంతోషమైందో, మీరు కళలో వచ్చినారు, అక్కడ కూడా తత్వమసిని చెప్పినారు, నాకు ఎంత ఆనందమైందో ఉదయం లేస్తేని. ఇక్కడ ఒక్క నెల చెప్పినా కూడా అంత ఆనందం కాలే. ఇక్కడ ఏది జాగ్రత్తలో సత్యం అనుకున్నారు, కానీ ఒక్క నెల చెప్పినా కూడాను అంత ఆనందం కాలే. అక్కడ ఒక్కరోజు కళ్ళ కనబడితే ఎంత ఆనందమో. కానీ వెంకటరమణ స్వామి దర్శనం అయింది అక్కడెక్కడ కళలో. అవునా? ఎట్లా నిజంగా ఆ విధంగా వస్తూ ఆ విగ్రహం ఉండిందా? మరి ఎట్లయింది? జాగ్రత్త అవస్థ వాసనతో ఆ అంతఃకరణ వృత్తి ఆ వెంకటరమణ స్వామి విగ్రహంగా అక్కడ కనబడింది, ఆ ఆకారంగా నిలబడింది. అంటే వృత్తిని ఆ విధంగా కనబడింది, కానీ వాస్తవికంగా వస్తు లేదు. అర్థమవుతుందా మీకు? ఎందుకు? మనం మేలుకున్న తర్వాత మొత్తం ఏది లేదు అక్కడ తీసేస్తున్నాం. ఈ మెలకు అనుభవం చూసుకుంటే ఆ కళ చూసినటువంటి సమయంలో అంతఃకరణ వృత్తి అంటే జాగ్రత్త వస్తు యొక్క మనస్సు యొక్క వాసనతో అక్కడ మీరేమి దర్శనం చేస్తున్నారో అదంతా వాసనతోనే సృష్టి అయింది. అంటే వాసన అంతఃకరణ వృత్తి ఆ ఆకారంగా కనబడిందే కానీ వస్తు లేదు. అవునా? మరి అక్కడ ఏమి దర్శనమైందంటే వృత్తి మాత్రమే, అంతఃకరణ వృత్తి మాత్రమే మీరు దర్శనం చేస్తారు. ఆ వృత్తినే వస్తుగాను కనబడింది మీకు. ఇది ఒకటి. మన స్మృతి అంటున్నారు. స్మృతి అంటే జాగ్రత్త అవసరం జ్ఞాపకం చేసుకుంటారు. అబ్బా, నేను మన తిరుపతి పోయినాను, ఇట్లా దర్శనం చేస్తాను, ఆ వజ్ర కిరీటము వజ్ర కవచము అంతా వేసి అలంకారం చేసింటే నాకు ఎంత ఆనందమైందో అని ఇప్పుడు కన్ను మూసుకొని అదే దృశ్యాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు నిజంగా ఆ వస్తువు ఉందా ఇక్కడ ఎదుట? మరి లేకపోయినా ఆ వస్తువుని ఎట్లా చూస్తున్నాడంటే అంతఃకరణ వృత్తిని ఆ విధంగా కనబడుతుంది. విషయం లేకపోయినా అంతఃకరణ వృత్తిని ఆ వస్తువు ఆకారంగా కనబడుతుంది, వస్తువుగా కనబడుతుంది. అంటే కళలోనూ అంతఃకరణ వృత్తిని వస్తువుగా కనబడుతుంది. స్మృతి చేసుకున్నప్పుడు కూడాను ఆ అంతఃకరణ వృత్తిని వస్తువుగా కనబడుతుంది. మళ్ళీ ఈ శ్లోకంలో లేదు, కానీ ఇంకా ఒకటి తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో కల్పన చేస్తాను నేను, వా ఇంకొకసారి అది ఎప్పుడు అలంకారం చేస్తారో పోయి ఇంకోసారి చూసుకొని రావాలి అని. చూసుకొని వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఇట్లే కనబడుతుంది నాకు, దీనికి అద్భుతంగా కనబడుతుందేమో అని ఆ ఒక్క రూపాన్ని మనసు తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ కూడాను అంతఃకరణ వృత్తినే ఆ రూపంగా కనబడుతోంది, ఆకారంగా వస్తువుగా కనబడుతోంది, కానీ నిజంగా విషయం ఉందా అంటే లేదు. అంటే ఇప్పుడేమైంది? నిశ్చయము అంతఃకరణ వృత్తినే మనకు వస్తువుగా కనబడుతూ ఉంది, కానీ వాస్తవికంగా వస్తువు లేదు. ఇది కళా అనుభవము, స్మృతి, మళ్ళీ మనం కల్పన చేసేది, భవిష్యత్తులో కల్పన చేసేది. ఈ మూడు అనుభవాలు మనం చూసుకుంటే మన అంతఃకరణ వృత్తిని వస్తువుగా కనబడుతుంది, కానీ నిజంగా వస్తువు అనేది లేదు, విషయం లేదు. అందుకే మీరు ఏ విషయమైనా సిద్ధం చేస్తామని పోతే సిద్ధం కాదు. మన చాలామంది శాస్త్రకారులు ఏం చేస్తారంటే ద్రవ్య మళ్ళీ గుణము. ద్రవ్యం అంటే వస్తువు, డబ్బు కాదు.
వస్తువు ఉంది, దానికి గుణాలు ఉన్నాయి అని నిశ్చయం చేసుకునేస్తున్నారు. నిశ్చయం చేసుకుని వ్యవహారం చేస్తున్న మన బుద్ధిని అదేవిధంగా నిశ్చయం చేసి వ్యవహారం చేస్తుంది. ముందు నిశ్చయం చేసేస్తుంది, హిందూపూర్ ఉంది అని నిశ్చయం చేస్తుంది. నిశ్చయం చేసిన తర్వాత మళ్ళీ వ్యవహారం చేస్తుంది. హిందూపూర్లో డిఎల్ స్ట్రీటు, ధనలక్ష్మి రోడ్డు, మళ్ళీ పాండురంగ నగరు, బస్ స్టాండు, పరిగి బస్ స్టాండు, ఆర్టీసీ బస్ స్టాండు. ముందు హిందూపూర్ చూసినావా నువ్వు? బుద్ధి హిందూపూర్ చూసినావా? అయ్యయ్యా, మన కృష్ణమూర్తి గారిని అడిగితే ఇక్కడే పుట్టి పెరిగినాం మేము చూడలేదా హిందూపూర్ అంటారు. చూపెట్టండి హిందూపూర్ ఏదో. అయ్యా మీరు కూర్చొని ప్రవచనం చేసేది హిందూపూర్, నేను కూర్చొని ప్రవచనం చేసి హిందూపుర లేదా కృష్ణమూర్తి గారు ఇల్లా? మీరు బస్ దిగినారే అదే హిందూపుర, అది పరిగి బస్ స్టాండా హిందూపుర? హిందూపూర్ అనేది చూపెట్టండి. మీరు ఎంత ప్రయత్నం చేసినా హిందూపూర్ అనేది కేవలం కల్పితమే కానీ దొరకదు. భారత మాత అంటారు, భారతదేశం చూపెట్టండి. భారతదేశం ఏది? భారతదేశం ఏదో ఉన్నది ఒక్క పృథ్వీ, అది ఎవరిది కాదు. కానీ మీరేం చేస్తారు? ఇంతవరకు ఒక బార్డర్ వేసేసి దీన్ని భారతం అంటారు, మళ్ళీ దానికి వేరే భారత మాత అని కల్పన చేస్తారు. మళ్ళీ ఎవడన్నా యుద్ధానికి పోవాలంటే వానికి హారతి ఎత్తి కుంకుమ పెట్టి పంపిస్తారు. దేనికోసం? ఇంకొకరేనో చంపేదానికోసం. వాడిని మళ్ళీ హీరో అని మనం పద్మశ్రీ ఇస్తున్నాం. నాన్ సెన్స్ ఇదంతా. ఎందుకు వేస్తున్నారు బార్డర్? అక్కడ ఏదైనా కొన్ని ఎక్కువ పండితే ఇక్కడ తీసుకుని వచ్చి తినండి, ఇక్కడ ఏదైనా ఎక్కువ వస్తే వాళ్ళకి ఇచ్చేసేయండి, బస్ అయిపోయింది కదా. ఎందుకు ఇంత రామాయణం? అట్లా ఒప్పుకోదు బుద్ధి. భారతదేశం అంటుంది, చూపెట్టు భారతదేశం అంటే దొరకదు. అదేవిధంగా ఏ వస్తువు అయినా సిద్ధం కాదు. ఎందుకు సిద్ధం కాదంటే స్వతంత్రంగా వస్తువు లేదు. ఇప్పుడు ఇంకోటి, ఇది చాలా సూక్ష్మం. హిందూపూర్ భారతదేశం స్థూలంగా అర్థమవుతుంది మీకు. నిమ్మపండు అంటున్నారు. నిమ్మపండు ఉంది, అది గుండ్రంగా ఉంది, పసుపు రంగులో ఉంది, వాసన ఉంది, పుల్లగుంది అని చెప్తున్నాం. నిమ్మపండు అనేది ఉంది, దానికి ఈ గుణాలు ఉన్నాయి అని చెప్తున్నాం, అవునా? ఇప్పుడు నిమ్మపండులో ఈ గుణాలన్నీ ఉన్నాయి అని చెప్పేదైతే మీరు గుణాలన్నీ తీసేయండి. పులుపు తీసేయండి, ఆ గుండ్రంగా ఉండే ఆకారం తీసేయండి. ఇవంతా తీసేసిన తర్వాత నిమ్మపండు ఉండాలని వద్దా? హిందూపూర్లో బస్ స్టాండ్ ఉంది, డిఎల్ రోడ్ ఉంది, మళ్ళీ ఇది పాండురంగ నగర్ ఉంది, ఇట్లా చెప్పినప్పుడు ఇవన్నీ తీసేస్తే ఖాళీ హిందూపూర్ ఉండాలని వద్దా? ఉంటుందా? అంతేకాదు. ఇప్పుడు నిమ్మపండు మీరు చూసినప్పుడు ఇది చాలా సూక్ష్మం. దాని ఆకారాన్ని మీరు కన్నుతో చూస్తున్నారు. గుండ్రంగా ఉంది నిమ్మపండు యొక్క ఆకారం, కంటితో చూస్తున్నారు. నిమ్మపండు యొక్క రంగు పసుపు రంగులో ఉంది అని కంటితో చూస్తున్నారు. నిమ్మపండు యొక్క వాసన ముక్కుతో చూస్తున్నారు. నిమ్మపండు యొక్క రుచి నాలుకతో చూస్తున్నారు. నిమ్మపండు చల్లగా ఉంది, మృదువుగా ఉంది అని స్పర్శ జ్ఞానంతో చూస్తున్నారు. అంటే 5 పంచేంద్రియాలతో మీరు ఏం కనుక్కున్నారు? నిమ్మపండు యొక్క గుణాలను కనుక్కున్నారు, అంతే. కంటితో నిమ్మపండు యొక్క ఆకారం చూస్తున్నారు, నిమ్మపండు యొక్క కలర్ని చూస్తున్నారు, ముక్కుతో వాసన చూస్తారు, నాలుకతో రుచి చూస్తారు, మళ్ళీ చర్మం స్పర్శ జ్ఞానంతో ఇది చల్లగుంది, నున్నగుంది అని చూస్తున్నారు. కానీ నిమ్మపండుని దేంతో చూస్తున్నారు? దేంతో చూస్తున్నారు నిమ్మపండుని? నిమ్మపండు ఇంతవరకు చూడలేమనము. అయ్యో ఈయన ప్రవచనం ఎందుకో తల చెడగొడుతుందంటారు. లేదు, హిందూపురం ఇంతవరకు చూడలే మీరు. చూడకపోయినా హిందూపురం ఉంది అని నిశ్చయం చేస్తుంది. అందరి బుద్ధి ఒప్పుకుంటుంది కనుక వ్యవహారం జరిగిపోతా ఉంది. కానీ సత్యం వెతికేదానికి పోతే హిందూపూర్ అనేది మీరు ఇంతవరకు చూడలేదు, దాంట్లో డిఎల్ రోడ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తున్నారు, అంతే. అదేవిధంగా నిమ్మపండుని ద్రవ్యం చూడకుండా, వస్తువుని చూడకుండా గుణాలు చెప్తున్నారు. ఇప్పుడు వస్తువునే చూడకుండా గుణాలు చెప్తే ఎంత మాత్రం సత్యం అది? ఎందుకు ఇట్లా అంటే స్వతంత్రంగా సిద్ధం కాదు.
కానీ లేదని చెప్దామా? అరే తెచ్చున్నాము మార్కెట్ నుంచి, చిత్రాన్నం చేసుకొని తింటున్నాము, లేదా షర్బత్ ఏదో చేసుకొని ఉపయోగం చేస్తున్నాము, లేదంటే ఎట్లా మీరు అన్నప్పుడు వస్తు స్వతంత్రంగా సిద్ధం కావడం లేదు. మరి ఎట్లా ఉంది అని చెప్తున్నాము? నా అంతఃకరణ వృత్తితోనే ఉంది అని చెప్తున్నాను. కనుక అంతఃకరణ వృత్తినే వస్తు రూపంగా కనబడతా ఉంది. అందుకే అంతఃకరణ వృత్తి లేకుండా ఏ వస్తువు కూడా సిద్ధం కాదు. మనస్సు లేకుండా మీకు ఎప్పుడైనా ప్రపంచం అనుభవానికి వచ్చిందా? గనక అంతఃకరణ వృత్తిని వస్తువుగా కనబడుతుంది. ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం సందేహం వస్తుంది. స్వామి, అంతఃకరణ వృత్తిని వస్తువుగా కనబడేదైతే ఇది ఏ కలరు? ఎరుపు, అవునా? ఇది నలుపు, అవును కదా? అంతఃకరణ వృత్తినే వస్తువుగా కనపడేదైతే ఇప్పుడు ఇది చూసినప్పుడు ఎరుపు అనేటువంటి వృత్తి వస్తుంది, ఇది చూసినప్పుడు నలుపు అనే వృత్తి వస్తుంది. ఈ తేడా ఎందుకు వస్తుంది? వస్తువు తేడా ఉంటే కదా ఈ తేడా వచ్చేది, అవునా? అందుకోసం బాహ్య వస్తు సత్యము అని కొంతమంది, ఎందుకు ఇది ఎరుపు అని గుర్తిస్తున్నాం, ఇది నలుపు అని గుర్తిస్తున్నాం. ఇట్లా బాహ్య వస్తువు ఉంది కనుక మన మనస్సులో కూడా తేడా వస్తూ ఉంది. కనుక బాహ్య వస్తు సత్యము అని కొంతమంది. బాహ్య వస్తు సత్యమైతే మనస్సులో తలంపు రాకుండా, వృత్తి రాకుండా చూపెట్టండి, వస్తువుని చూస్తాం. ఇప్పుడేమైంది? బాహ్య వస్తు సత్యం అని చెప్దామంటే తలంపు లేకుండా సిద్ధం కాదది. కొన్ని తలంపులు సత్యం అందామంటే బాహ్య వస్తు లేకుండా తలంపులు రావడం లేదు. అంటే ఏమైంది? బాహ్య వస్తువు ఉంటే తలంపులు ఉన్నాయి, తలంపులు ఉంటే బాహ్య వస్తువు ఉంది. అన్యోన్యాశ్రయ దోష అంటారు. అన్యోన్యాశ్రయ దోష అంటే ಹುಚ್ಚಿ ಬಿಡೋ ತನಕ ಮದುವೆ ಆಗೋಲ್ಲ, ಮದುವೆ ಆಗೋ ತನಕ ಹುಚ್ಚಿ ಬಿಡೋಲ್ಲ. పిచ్చి పోయేంత వరకు పెండ్లి కాదు, పెండ్లి పోయేంత వరకు పిచ్చిపోదు. ఇప్పుడు ఏం చేయాలి? అదేవిధంగా ఇక్కడ కూడాను వస్తువు ఉంటే వృత్తి వస్తుంది అంటున్నాం, లేదు వృత్తి ఉంటే వస్తువు కనబడుతుంది అంటున్నాం. ఇది ఏది సత్యం? ఏది ఫస్ట్? స్వతంత్రంగా వస్తువును సిద్ధం కాదు, లేదా స్వతంత్రంగా వృత్తిను సిద్ధం కాదు. పోనీ రెండు లేదని చెప్దామంటే నా అనుభవంలో ఉంది అంటున్నాం. అనుభవంతో వృత్తిని గుర్తిస్తున్నారు, విషయాన్ని గుర్తిస్తున్నారు. ఆ విషయము వృత్తి రెండును మీ అనుభవానికే విషయము. అంటే మీ అనుభవమే వృత్తి రూపంగా కనబడుతూ ఉంది, మీ అనుభవమే వస్తు రూపంగా కనబడుతూ ఉంది. మీ గడియారం ఉంది అంటే మీ ఉనికినే, హిందూపురు ఉంది అంటే మీ ఉనికినే, స్వతంత్రంగా లేదు. గనుక ఏ విధంగా స్వప్నంలో మొత్తం అక్కడ కనబడిన దృశ్యాలంతా నేనే, అదేవిధంగా జాగ్రత్త అవస్థలను కనపడినటువంటి దృశ్యాలంతా నా ఉనికినే. తప్పితే సర్వం కలిదం బ్రహ్మ అన్నప్పుడు ఇదే విధంగా, కానీ మరి ఏ విధంగానూ సర్వం కలిదం బ్రహ్మ అన్న సిద్ధం కాదు. ఇప్పుడు మీరు ఇంకా కొంచెం ఆ దృష్టాంతం కొంచెం పొడిగించి మీరు యోచించేయండి. హిందూపూర్ అంటున్నాం కదా, హిందూపూర్ నిజంగా మనం చూడలేం. మరి ఏమున్నాయి? కొన్ని ఇండ్లు ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ అంతా హిందూపూర్ అంటున్నాం. కొన్ని బిల్డింగ్స్ అన్నా ఉన్నాయి కదా అంటే చూపెట్టండి. ఇప్పుడు కృష్ణమూర్తి గారి ఇల్లు చూపెట్టండి అంటే ఇదేనే అంటున్నాం. ఇది నిజంగా వాళ్ళ ఇల్లా గోడన ఇటుకన, ఇటుకన మట్టిన? బస్ హిందూపూర్ అంటే మట్టినే కాదు. ఇంకా కొంచెం ముందుకు పోదాం. మట్టి అంటేనే పృథ్వీ, అవునా? పృథ్వీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాప అద్య పృథివీ. పరమాత్మ స్వరూపం నుంచి ఆకాశం ఈ విధంగా సృష్టి అనేది జరిగింది. అంటే పృథ్వీ అంటే ఏమర్థం? పరమాత్మ స్వరూపమే. అంటే హిందూపురం అంటే
చూపెట్టండి నేను సపరేట్గా హిందూపురం. ఇదే విధంగా ఏ వస్తువు అయిన జాగ్రత్త కళ, ఇక్కడ కళ స్మృతి తీసుకున్నారు. అక్కడ విషయం లేకపోయినా అంతఃకరణ వృత్తితోనే మనకు వస్తువు కనబడుతున్నాయి. కళలో అంతఃకరణ వృత్తితోనే స్మృతి చేసుకున్నప్పుడు వస్తువు కనబడుతుంది. అదేవిధంగానే పురాణూనం తదాకార ధీదృష్టైత్యనుమీయతే. అదేవిధంగానే పూర్వంలో మనం చూసినటువంటి, అంటే జాగ్రత్త అవస్థలో చూసినటువంటిది కూడాను మళ్ళా పూర్వ అనుభవం, అంటే ఇంతకుముందు నేను తిరుపతిలో జాగ్రత్త అవస్థలో పోయి చూసినాను అని చెప్పినాడు కదా తిరుపతిలో. ఆ తిరుపతిలో చూసినటువంటి దృశ్యం కూడాను మీ అంతఃకరణ కల్పితమే. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ అనుభవం నాకు కలిగింది అని. అప్పుడు ఏ అనుభవం కలిగింది అంటున్నారో అది కూడా అంతఃకరణ వృత్తినే. అంటే అంతఃకరణ వృత్తిని వదిలేసి విషయం అనేటువంటి వస్తువు స్వతంత్రంగా లేదు అంటే ఏమర్థము? మొత్తం జగత్తంతా మీ అంతఃకరణ వృత్తినే. అంతఃకరణ వృత్తి దేనికి దృశ్యమైంది అంటే మీ స్వరూపానికే దృశ్యమై ఉంది గనుక స్వరూపమే అంతఃకరణ వృత్తి మళ్ళీ విషయ రూపంగా కనబడుతుంది. కానీ ఆ ఉనికిని వదిలేస్తే ఏ వస్తువు కూడా సిద్ధం కాదు. అర్థమైంది ఇంతవరకు? ఏం అర్థమైంది? ఇది అర్థమయ్యేది కాదు అనేది అర్థమైంది లేదు. ఇంత మాత్రం తీసుకుంటే చాలు. స్వతంత్రంగా వస్తువు సిద్ధం కాదు, వృత్తి లేకుండా వస్తువు సిద్ధం కాదు, మళ్ళీ వస్తువు లేకుండా వృత్తి స్వతంత్రంగా సిద్ధం కాదు. మరి రెండు నా అనుభవంలో ఉంది. అంటే వృత్తి ప్లస్ విషయం, ఈ రెండును మీకే విషయమై ఉన్నాయి గనక మీ ఉనికినే వృత్తి రూపంగా వస్తూ ఉంది, మీ ఉనికినే వస్తు రూపంగా కనబడతా ఉంది. అది తప్పితే స్వతంత్రంగా ఏ వస్తువు లేదు. ఈ వృత్తి విషయం దీంట్లో ఏ మార్పు వచ్చినా కూడాను ఆ స్వరూపంలో ఏ మార్పును లేదు. నెక్స్ట్ శ్లోకం చూడండి. భిక్ష సారీ భిక్షామటన్యతా స్వప్నే దృష్టో దేహానస స్వయం. భిక్షామటన్యతా స్వప్నే దృష్టో దేహో నస స్వయం. జాగ్రదృశ్యా తథా దేహాత్ ద్రష్టృత్వాదన్య ఏవ సః. భిక్షామటన్యతా స్వప్నే దృష్టో దేహో నస స్వయం. జాగ్రదృశ్యా తథా దేహాత్ ద్రష్టృత్వాదన్య ఏవ సః. భిక్షామటన్యతా స్వప్నే దృష్టో దేహ నస స్వయం. ఒక సన్యాసి ఏదో ఒక మందిరంలో పండుకున్నాడు, కానీ కళ వచ్చింది. కళలో భిక్షానికి పోయినాడు. భిక్షామటన్ స్వప్నే భిక్షామటన్ దేహ దృష్ట. భిక్షం ఎత్తినట్టు అక్కడ శరీరం తిరిగింది, తాను అనుభవించినాడు, తాను చూసినాడు. కానీ మేలుకొన్న తర్వాత ఏం నిశ్చయమైంది? అక్కడ భిక్షం ఎత్తినటువంటి శరీరము నేను కాదు. ఎందుకంటే భిక్షానికి పోయినాడు స్వప్నంలో, భిక్షము బాగానే పెట్టినారు, తీసుకుని వచ్చి మందిరంలో కూర్చొని తిన్నాడు. ఆ కంచె కడిగే సమయంలో కింద పడింది,
ఆ శబ్దానికి మేలుకొన్నాడు. మేలుకొంటే భిక్షము లేదు, తినింది లేదు, అట్లా ఆకలిగా ఉన్నారు పాపం. ఇప్పుడు అక్కడ తిరిగిన దేహం ఏమైంది? అది నేను కాదు. అక్కడ భిక్షమెత్తి కడుపు నిండా తిని ఉండే శరీరం స్వప్నంలో ఆ శరీరం నేను కాదు అని నిశ్చయమైంది. అవునా? కానీ అనుభవించే సమయంలో అదే నేను అని అనుభవించారా లేదా? ఆ సమయంలో ఎవరన్నా తన ఆ సన్యాసి దృష్టాంతం తీసుకున్నారు. ఆ సన్యాసి గురువుని అక్కడ వచ్చి బహుశా తత్వం తెలిసి ఉంటే అది వేరు, లేదా ఊరికే ఏదో ఇంకా దీక్ష తీసుకున్నాడు, సరే ఇంకా ఉపదేశం జరగలేదు, అప్పుడు పండుకున్నాడు కల
నువ్వు కాదు అని చెప్పితే ఒప్పుకునేవాడా? మీరెవరైనా ఒప్పుకుంటారా? కళలో వచ్చి అయ్యా ఈ శరీరం నువ్వు కాదు. ఎవరో ఒక సైంటిస్టు ఏదో కనిపెట్టినాడట. వానికి అమెరికా వాళ్ళు అవార్డు ఇచ్చినారు. భారతదేశం వాడు కనిపెట్టింది, అమెరికా వాళ్ళు అవార్డు ఇచ్చినారు. అమెరికా వాళ్ళు ఇస్తే రష్యా వాళ్ళకి మనమేం తక్కువ అని వాళ్ళు ఇచ్చినారు. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇచ్చినారో అప్పుడు చైనా వాళ్ళు మనం అక్కడ ఉండాలని వాళ్ళు ఇచ్చినారు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే ఇచ్చినారో ఇంకా భారతదేశం వాళ్ళు ఇంకా ఈయనకే మనము కూడా ఇవ్వాలి, ఇవ్వకుండా పోతే మన మర్యాద పోతుంది, ఏదో మనం మేనల్లుడు కూడా ఉన్నాడు వానికి ఇస్తాం అనుకున్నాడు ఎవడో మినిస్టరు. కానీ వీడిని రికగ్నైజ్ చేస్తున్నారు, ప్రపంచం అంతా రికగ్నైజ్ చేసింది కనుక భారతదేశం వాళ్ళు కూడా ఇచ్చినారు. ఇంకా భారతదేశం వీళ్ళు ఎప్పుడైతే నలుగురు ఇచ్చినారో ఇంకా ఫిజీ, లంక వాళ్ళు వీళ్ళంతా ఇచ్చినారు. వాళ్ళకి ఏమి డబ్బు వస్తూ ఉంది, డిమాండ్ డ్రాఫ్ట్స్ వస్తున్నాయి, చెక్లు వస్తున్నాయి, అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళంతా వస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటున్నారు. వానికి ఏమో వానికి ఆనందమే ఆనందం. ఆ సమయంలో ఎవరో ఒక స్వామి కనబడినాడు. అయ్యా నువ్వేం కనిపెట్టింది లేదు, నీకే అవార్డు రాలే, అమెరికా వాళ్ళు ఇచ్చింది అబద్ధము, చైనా వాళ్ళు ఇచ్చింది అబద్ధము, భారతదేశం వాళ్ళు ఇచ్చింది అబద్ధం, నిజంగా ఏం రాలేదు నీకు, ఎందుకు పొంగిపోతావు? ఎక్కడి నుంచి వచ్చినాను స్వామీజీ? చూడు డబ్బు వస్తూ ఉంది, డిమాండ్ డ్రాఫ్ట్స్ పంపిస్తున్నారు, నా అకౌంట్లో వేసి క్యాష్ చేసుకున్నాను లేదంటే నువ్వు. ఇదంతా సత్యంగా కనపడినా కూడా నిజంగా లేదు, నా మాట నమ్ము అన్నాడు స్వామి. నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేదో? నేను పోయినా కూడా ఇది సత్యం అయ్యేలా, అది నేను ఇక్కడి నుంచి పోయినా కూడా ఇది సత్యం కాదు. అబ్బా నువ్వు ముందు పో, నీ ఉపదేశం నాకేమొద్దు అని ఆ సాధుని మెడబట్టి అట్లా తోసినాడు. వాడు పోయి ఆ కిటికీ కొట్టుకున్నాడు. కొట్టుకుంటే ఆ శబ్దానికి మేల్కొన్నాడు. మేల్కొంటే ఎక్కడున్నాడంటే తన పల్లెలోనే పండుకున్నాడు. ఏమైంది? ఏమైంది? కళలో ఏమైనా కనబెట్టినాడా? ఏమిలే. అయినా ఆ సమయానికి ఆ స్వామీజీ వచ్చి చెప్తే నమ్మకం వచ్చిందా? రాలే. ఎందుకు? జాగ్రత్త అవస్థలో ఏ విధంగా ఈ శరీరాన్ని సత్యం అనుకుని ఇక్కడ తిరుగుతుంటానో అదే విధంగానే అక్కడ ఒక శరీరాన్ని సత్యం అనుకుని తిరుగుతుంటాను. కానీ నిజంగా సత్యం అది సత్యం అని అనుకుని తిరిగినా కూడా సత్యం అంటే జాగ్రత్త అవస్థ అనుభవంతో అది లేదు, ఊరికే అట్లా కల్పన కానీ సత్యం కాదని తేలిపోయింది. అదే విధంగానే ఇక్కడ మీరు నా శరీరము నేను అని తిరుగుతున్నారే, ఈ శరీరం కూడా అంతేనే. ఈ జాగ్రత్త స్వప్న నిద్ర అని చెప్తుంటే మీరంతా హాయిగా నిద్రపోతుంటారు. సరే ఇంకొచ్చండి అట్లా గోడకు మీరు పండుకొని వేస్తే హాయిగా. ఏమంటే ఇది ఇంకొకటి, స్వామి వాళ్ళు నిద్రపోతే పోన్లేండి మీకెందుకు బాధ అని మీరు చెప్పొచ్చు. ఈ నిద్ర అనేది అది వేదాంత ప్రవచనంలో ఇది ఒక అంటుజాడ్యం. అంటుజాడ్యం అంటే తెలుసా? ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. ఎవరైనా ఒకరు నిద్రపోతున్నా అంటే ఇంకొకరు చూస్తారు, నేను కూడా ఆగే నిద్రపోతాను, ఇదేం బోధపడేది కాదేమో అని. మీరందరూ నిద్రపోతే ఇంకా నేను నిద్రపోవాలి. వినండి, కొంచెం మీరు మనసు పెట్టి అర్థం చేసుకున్నారంటే సంసారి దుఃఖి ఆ కోడాలతో జగడ, ఈ కోడాలతో జగడ, ఆ కొడుకుతో జగడ, ఆ మనము ఇట్లా బాధపడుతుండేటువంటి మీకు బ్రహ్మస్వరూపం అని చెప్పాలంటే మీరు కొంచెం ఉత్సాహంతో విన్నారంటే నిజంగా ఆనందంగా మిగిలిపోతారు. బస్ ఇంకెవరు మీకు దుఃఖం తీసుకొని వచ్చే సాధ్యమే లేదు జగత్తులో. ఈశ్వరోపి, ఈశ్వరుడు కూడా మీకు ఏ దుఃఖం తీసుకుంటాడో, శనిదేవుడు కూడాను. ఇప్పుడు ఎక్కడ శని మహాత్మ టెంపుల్ కట్టినా కూడాను రష్ అక్కడ. ఎందుకు? వాడు ఏం చేస్తాడో ఏమో అని. ఈ తత్వం తెలుసుకున్నారంటే శని మహాత్మ కూడా ఏం చేయలేడు, యమధర్మరాజు కూడా ఏం చేయలేడు. బస్ ఎవరు భయం కూడా ఉండదు. కానీ కొంచెం మనం మనసు పెట్టాలంతే. కళలో తిరిగినటువంటి శరీరము నేను కాదు, అదేవిధంగా జాగ్రత్తలో తిరిగినటువంటి శరీరం కూడాను నేను కాదు. అవస్థలో ఆ శరీరం అంటే కనబడిందే కానీ సత్యం కాదు. అనుభవించే సమయంలో రెండు సత్యమని అనుభవిస్తున్నాం. కానీ వివేకం చేసుకుంటే ఇప్పుడు శంకరాచార్యులు అంటారు అది సత్యమని అనుభవిస్తున్నాము, ఇది కూడా సత్యమని అనుభవిస్తున్నాం గనక మాకు రెండు శరీరాలు ఉన్నాయి, రెండు ప్రపంచం, రెండు సంసారాలు ఉన్నాయి అని ఎందుకు తీసుకోకూడదు అంటే శంకరాచార్యులు అంటారు నీకు ఇష్టం ఉంటే పెట్టుకో, కానీ అది ఉందా చూడు. ఒకటి ఉన్నప్పుడు మరొకటి. నిన్న రాత్రి కళ చూస్తున్నారు, ఇప్పుడు ఎక్కడ వదిలేసి వచ్చినారు దాన్ని. ఈరోజు రాత్రి పోతే మళ్ళీ ఆ సంసారం చూసుకోవాలన్నా?
ఆ సమయానికి అట్లా కనపడిందే కానీ ఎక్కడనూ లేదు అది. అదేవిధంగా మీరు కళ ప్రపంచం చూసి అనుభవించేటువంటి సమయంలో ఈ ప్రపంచం ఎక్కడుండింది? ఎక్కడనూ లేదు. అంటే ఇది కూడా అంత మాత్రమే. మరి మిగిలిందేమి? అక్కడ కనపడిన నేను, నా శరీరము, నా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రపంచమంతా ఆ అవస్థలో తోపిక. ఇక్కడ కనబడిన శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, ఈ ప్రపంచం ఈ అవస్థలో తోపిక. ఈ తోపిక నేను, నా ప్రపంచం ఈ విభాగాన్ని తీసేస్తామంటే మిగిలింది ఆ తృప్తి, ఆనందం. అదే మీరు, అదే సత్యము. గనుక భిక్షామటన్ యథా స్వప్నే దృష్టో దేహో నస స్వయం. స్వప్నంలో భిక్షమైనటువంటి శరీరం ఏ విధంగా నేను కాదు అని నిశ్చయం అవుతుందో, జాగ్రత్త దృశ్యా తథా దేహాత్ ద్రష్టృత్వాద్ అన్యయేవ సహా. జాగ్రత్త అవస్థలో కనబడినటువంటి శరీరం కూడాను ఆ జాగ్రత్త అవస్థకు సాక్షిగా ఉన్నటువంటి స్వరూపం ఏదుందో దానికిన్న భిన్నం, దానికిన్న వేరు. నెక్స్ట్ శ్లోకం చూడండి. మూషాసిక్తం యథా తామ్రం తన్నిభం జాయతే తథా రూపాదీన్ వ్యాప్నువచ్చిత్తం తన్నిభం దృశ్యతే ధ్రువం. మూషాసిక్తం యథా తామ్రం తన్నిభం జాయతే తథా రూపాదీన్ వ్యాప్నువచ్చిత్తం తన్నిభం దృశ్యతే ధ్రువం. వ్యంజకో వా యథా లోకే వ్యంగ్యస్యాకారతామియాత్ సర్వార్థవ్యంజకత్వాద్ సర్వార్థవ్యంజకత్వాద్దీహి అర్థాకార ప్రదృశ్యతే. వ్యంజకో వా యథా లోకే వ్యంగ్యస్యాకారతామియాత్ సర్వార్థవ్యంజకత్వాద్దీహి అర్థాకార ప్రదృశ్యతే. కానీ ఈ దృష్టాంతం మనకు ఇప్పుడు అర్థం అవుతుందో లేదు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎక్కువ కనబడరు. ఈ ఆభరణాలు చేసేవాళ్ళు ఇక్కడ తామ్రం రాగి దృష్టాంతం తీసుకున్నారు. తామ్రం, రాగి చెంబు, రాగి బిందె ఉంటుంది కదా, అది ద్రావక రూపంగా ఉన్నప్పుడు ఏ ఒక్క దీంట్లో వేస్తే ఆ ఆకారంగా వస్తుంది. గట్టి అయిన తర్వాత ఏమంటారు? మూషిక అంటారు. మూషిక అంటే ఏమంటారు తెలుగులో? మూస. మూస. ఆ ద్రావకమైన ఆ రాగిని ఆ మూసలో వేస్తే, ఏ మూసలో వేస్తే గట్టి అయిన తర్వాత ఆ ఆకారంగా వస్తుంది అది. అవునా? మూషికస్థ యథా తాము తన్నిభం జాయతే తథా రూపాదీన్ వ్యాప్నువచ్చిత్తం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి విషయాల్ని వ్యాప్తి చేసుకున్నటువంటి ఆ అంతఃకరణ వృత్తి, చిత్తం ఆ ఆకారంగా మారుతుంది. తన్నిభం దృశ్యతే ధ్రువం. అదే ఆకారంగా మనకు సత్యం అనిపిస్తుంది. అవునా? ವ್ಯಂಜಕೋವಾ ಯಥಾಲೋಕೆ ಮೂಸೆಯಲ್ಲಿ ಹೊಯ್ದು ತಾಮ್ರವು ಅದರಂತೆ ಹೇಗೆ ಆಗುವುದೋ ಅದರಂತೆ ರೂಪವೇ ಮುಂತಾದನ್ನು ವ್ಯಾಪಿಸುವ ಚಿತ್ತವು ಅವುಗಳಂತೆ ಕಾಣುವುದು ನಿಶ್ಚಯವು. ఆ మూసలో వేసినటువంటి ఆ ద్రావకం ఏ విధంగా అదే ఆకారంగా బయటకు వస్తూ ఉందో అదే విధంగానే రూపవే ముంతం వ్యాపిಸುವ చిత్తవు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి దాన్ని వ్యాపించుకునేటువంటి మన అంతఃకరణ వృత్తి అదే ఆకారంగా కనబడుతుంది మనకు. వస్తువును వ్యక్తపరుస్తున్న ಬೆಳಕು ಹೇಗೆ మరొక దృష్టాంతం కూడా ఇస్తున్నారు. ఇప్పుడు వస్తువులు ఇక్కడ ఉన్నాయి. దీని సూర్యుని వెలుతురులో మనం చూస్తున్నాం. సూర్యుని వెలుతురు మనం చూసినప్పుడు ఈ వస్తువును చూసినప్పుడు వెలుతురు కూడా ఇదే ఆకారంలో ఉంది ఇక్కడ. సో ఈ విధంగా ఏ విధంగా మూస
దవకం పోసినప్పుడు మళ్ళీ అదే ఆకారంగా వస్తూ ఉందో, ఏ విధంగా వస్తువులు వెలుతురులో చూసినప్పుడు వెలుతురు కూడా అదే ఆకారం అని మనకు అనిపిస్తుందో, అదేవిధంగా అంతఃకరణ వృత్తి అనేది ఆ ఆకారంగా మనకు కనబడుతూ ఉంది. కానీ మొత్తం అంతఃకరణము మీకు దృశ్యమై ఉంది. నెక్స్ట్ శ్లోకం చూడండి. ధీరే వార్త స్వరూపాహి పుంసా దృష్టా పురాపి చ. ధీరే వార్త స్వరూపాహి పుంసా దృష్టా పురాపి చ. న చేత్ స్వప్నే కథం పశ్యేత్ స్మరతో వ్యాకృతిః కుతః. ధీరే వార్త స్వరూపాహి పుంసా దృష్ట్వా పురాపి చ. న చేత్ స్వప్నే కథం పశ్యేత్ ಸ್ಮರತೋ ವಾ ಕೃತಿ ಕುತಃ. ಅಂತಃಕರಣವೇ ಮೊದಲು ವಿಷಯದ ರೂಪವಾಗಿ ಮನುಷ್ಯನಿಗೆ ತೋರಿರಬೇಕು. ಇಲ್ಲದಿದ್ದರೆ ಸ್ವಪ್ನದಲ್ಲಿ ಅದು ಗೋಚರವಾಗುವುದು ಹೇಗೆ ಅಂದರೆ ದೀಹಿ ಏವ ಅರ್ಥ ಸ್ವರೂಪಾಗಿ ಪುಂಸ ದೃಷ್ಟ ಪುರ. కలలో వీడు అనేక వస్తువుని చూస్తున్నాడు. ఎట్లా చూస్తున్నాడంటే జాగ్రత్త వస్తు వాసనతో చూసినాడు అంటున్నాం. ఇది ఒకటి. మళ్ళీ స్మృతి చేసుకున్నప్పుడు వస్తువు ఎదుట లేకపోయినా మనకు కనబడుతుంది. సో అంతఃకరణ వృత్తి వస్తువుగా కనపడేదానికి సాధ్యము అనేది ఈ అనుభవంతో మనకు సిద్ధమవుతుంది. వస్తువు లేకపోయినా కేవలం అంతఃకరణ వృత్తిని వస్తువుగా కనబడుతుంది. ఇప్పుడు కళ వచ్చిందనుకోండి, కళలో మీరు భోంచేస్తున్నారు అవునా, అక్కడ నిజంగా అన్నము కూర తాళింపు ఏదేది మీరు తిన్నారో కళలో, అది నిజంగా అక్కడ ఉండిందా? మరి ఎట్లా కనబడింది? మనస్సు వాసనతో కనపడింది, అంతఃకరణ వృత్తితో కనపడింది. మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను అనుకోండి, అబ్బా నిన్న సాయంత్రము ఆ పకోడీలు తిన్నప్పుడు ఎంత బాగుండిందో అని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు నిజంగా ఆ పకోడీలు క్రింద ఎదుట అంతే లేదు. మరి ఎట్లా? నిన్న సాయంత్రం తిన్న అనుభవం అవునా. అంటే వస్తువు ఎదుట లేకపోయినా అంతఃకరణ వృత్తితోనే వస్తువు ఉన్నట్టు అనుభవిస్తున్నాం మనం. అదేవిధంగానే జాగ్రత్త అవస్థలో వాసన రావాలంటే, అనుభవం కలగాలంటే మీకు వస్తువు కనబడింది, ఆ వస్తువు కూడా అంతఃకరణ వృత్తితో కనబడిన వస్తువు కానీ సత్యంగా లేదది. మొత్తం ప్రపంచం అంతా అధ్యస్థ అంటారు. అధ్యస్థ అంటే ఇప్పుడు చూడండి, అధ్యాస మళ్ళీ స్మృతి, ఇవి రెండు దాన్ని మనం యోచన చేస్తే స్మృతి రూప పరత్వ పూర్వదృష్ట అవభాస అన్నారు. అధ్యాస అనేదానికి వ్యాఖ్యానం చేస్తూ, ఇప్పుడు స్మృతి అంటే ఏమి? వస్తువు ఎదుట లేకపోయినా మనం జ్ఞాపకం చేసుకుంటాం వస్తువుని. వాస్తవిక వస్తువు ఎదుట ఉందంటే లేదు. అధ్యాస అన్న కూడా అంతే, వస్తువు ఎదుట లేకపోయినా ఉన్నట్టు గ్రహిస్తుంటాం. ఇప్పుడు తాడు పాము దృష్టాంతం, ఉన్నది తాడు, వీడు పామని గ్రహించినాడు. నిజంగా పాము అనేది అక్కడ ఉందా అంటే అది స్మృతి రూప. అంటే అధ్యాస అనేది స్మృతి రూప అన్నారు. అంటే ఏమి? స్మృతిలో ఏ విధంగా వస్తువు ఎదుట లేకపోయినా గ్రహిస్తున్నాడో అదేవిధంగా అధ్యాస అన్నప్పుడు కూడాను వస్తువు ఎదుట లేకపోయినా ఉన్నట్టు గ్రహిస్తుంటాడు. పాము అనేది లేదు అయినా గ్రహిస్తున్నాడు. కానీ ఆ గ్రహిక ఏదో, ఆ తోపిక ఏదో దానికి ఆధారం మరొక వస్తువు ఉంది. ఆ వస్తువును చూసి వీడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. తప్పుగా అర్థం చేసుకొని పాము అని కేక్ వేసిన పాము అనేటువంటి వస్తువు ఉందా అంటే లేదు. అదేవిధంగా మన ఈ జాగ్రత్త అవస్థలు ఇదంతా సత్యమని ఈ వస్తువులన్నీ ఉన్నాయని మనం అంటున్నాం. వివేకం చేస్తే ఏది కూడా స్వతంత్రంగా సిద్ధం కాదు, ఏ వస్తువు కూడాను
స్వతంత్రంగా సిద్ధం కాదు. మీరు కావాలంటే నిదానంగా యోచించండి. ఏదైనా ఒక వస్తువు సిద్ధం చేస్తాము స్వతంత్రంగాని, సిద్ధం కాదు. ఎందుకు సిద్ధం కాదంటే తలంపులే వస్తు రూపంగా కనపడతా ఉంది. తలంపులు వస్తు రూపంగా కనపడేది సాధ్యమేమయ్యా అంటే కళానుభవం, స్మృతి, మళ్ళా మనం ఊహ చేసేది, ఈ 3 అనుభవాలు తీసుకుంటే వస్తువు ఉన్నట్టే అనుభవిస్తున్నాం మనం. వాస్తవికంగా వస్తుంది అంటే లేదు. అదేవిధంగా జాగ్రత్త అవస్థలు కూడా మీ ప్రపంచం సత్యమని వస్తువులు కనపడినా కూడాను అది కేవలం అంతఃకరణ వృత్తి మాత్రం ఆ విధంగా కనబడుతుంది, కానీ వస్తువు అనేది లేదు. నచేత్, ఒకవేళ ఇట్లా సరిపోదు అంటే నచేత్, ఈ విధంగా ఒప్పుకునేది అంటే స్వప్నే కథం పశ్యేత్, స్వప్నంలో మీరు ఎట్లా చూసేదానికి, ఎట్లా అనుభవించడానికి సాధ్యము? ఇదే విధంగా సత్యమని అనుభవించడం లేదు. అక్కడ ఒక వస్తువు లేకుండా పోతే కేవలం అంతఃకరణ వృత్తితో మనం వస్తువును అనుభవిస్తాము అని మీరు చెప్పేది మేము ఒప్పుకోము. వస్తువు లేకుండా కేవలం అంతఃకరణ వృత్తితో వస్తువును అనుభవిస్తున్నాం మనము అని మీరంటే మనం ఒప్పుకోము. ఎందుకంటే అది మన అనుభవానికి విరుద్ధము. వస్తువు ఉంటేనే చూస్తాం కానీ లేకపోతే ఎట్లా చూస్తాము అనేదైతే కళలో మీరు ఏ వస్తువులు అనుభవించారో అవన్నీ ఉన్నాయా? మీరు ఎట్లా అనుభవించారు? జాగ్రత్త అవస్థ వాసనతో అనుభవించినాము. జాగ్రత్త అవస్థ వాసన అంటే ఈ మనస్సు అక్కడ తలంపు రూపంగా వచ్చి వస్తు రూపంగా కనబడింది. అంటే అక్కడ వస్తువు లేకపోయినా అంతఃకరణ వృత్తినే వస్తువుగా కనబడిందా లేదా? పూర్ణి అప్పుడు మీరు అనుభవించే సమయంలో ఇది వాసనతో సృష్టి అయిందప్ప ఇది. ఇప్పుడు నిజ కళ్ళలో ఆభరణాలన్నీ కనపడినాయి. అయ్యో ఇది జాగ్రత్త అవస్థలో నేను వాడుకున్నాను, కొన్ని ఆభరణాలు వాడినాను, ఆ వాసనతో కనపడేది ఇది, ఇదే సత్యం కాదు అని అక్కడేమన్నా మీకు అభిప్రాయం వచ్చిందా? వాసనతో సృష్టి అయినా కూడా సత్యమని అనుభవిస్తున్నాము. అక్కడ మనం వాసనతో వస్తువు సృష్టి చేసుకుని సత్యం అనుభవిస్తున్నాం కదా, ఇక్కడ కూడా అట్లా ఎందుకు కాకూడదు? ఒకవేళ మీరు ఇది సాధ్యం లేదంటే అక్కడ కూడాను సాధ్యం కాకూడదు. సాధ్యమైంది కనుక ఇక్కడ కూడాను అదే విధంగానే ఇది కొంచెం తలకపోయిందో లేదో, తలంపుతోనే వస్తువు ఉన్నట్టు కనబడుతుంది. దీనికి అనుభవము కళ ప్రపంచము, స్మృతి, మళ్ళా మనం ఊహ చేసేది, ఇవి 3 తీసుకున్నారు. ఈ 3 అనుభవంలో మనం చూసుకుంటే వస్తువు లేకపోయినా వస్తువు ఉన్నట్టే మనం వ్యవహారం చేస్తున్నాం. అది కళలో అయితే యాక్చువల్గా వస్తు సత్యమనే వ్యవహారం చేస్తాం. అంటే అంతఃకరణ వృత్తిని వస్తువుగా కనబడుతుంది కానీ విషయాలు లేవు అనేది మన అనుభవంలో వస్తుంది. అదేవిధంగానే జాగ్రత్త అవస్థలో మీరు చూసినటువంటి వస్తువులు కూడాను అంతఃకరణ వృత్తినే కానీ స్వతంత్రం కాదు. ఇది మనకు స్పష్టం కావాలంటే విషయము స్వతంత్రంగా సిద్ధం కాదు, అంతఃకరణ వృత్తిని స్వతంత్రంగా సిద్ధం కాదు. కానీ ఇవి 2 లేదని చెప్దామంటే మా అనుభవంలోనే ఉంది గనుక నా యొక్క అనుభవమే అంతఃకరణ వృత్తిగా మళ్ళా వస్తువుగా సిద్ధమవుతోంది. మా ఉనికి వదిలేస్తే అంతఃకరణము సిద్ధం కాదు, వస్తువు కూడాను సిద్ధం కాదు. నెక్స్ట్ శ్లోకం చూడండి. వ్యంజకత్వం తదేవాస్య రూపాధ్యాకార దృశ్యతే ద్రష్టృత్వం చ దృశేస్తద్వత్ వ్యాప్తి స్యాతియ ఉద్భవే. వ్యంజకత్వం తదేవాస్య రూపాధ్యాకార దృశ్యత ద్రష్టృత్వం చ దృశ్యతే తద్వత్ వ్యాప్తి స్యాతియ ఉద్భవే. అంతఃకరణము శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ మొదలగు వస్తువుల్ని మనకు చూపెడుతూ ఉంది అంటే ఏమర్థం చూడండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి వస్తువుల్ని మనం అనుభవిస్తున్నాము, ఉపయోగం చేస్తున్నాము. అంతఃకరణానికి ఇవి దృశ్యమైంది అంటున్నాం. దాని యొక్క అభిప్రాయం ఏమంటే
శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఆకారంగా అంతఃకరణమే మనకు తోస్తూ ఉంది, కానీ స్వతంత్రంగా వస్తూ లేదు. అంతఃకరణము ఈ విషయాలే మనకు చూపెడుతుంది అంటే దాని యొక్క అర్థము అంతఃకరణమే ఈ విషయ రూపంగా మారుతుంది, అంతేగాని ఈ విషయాకారంగా అక్కడ నిలబడుతుంది, కానీ విషయాలున్నాయి అంతఃకరణం మనకు చూపెడతా ఉంది అని తీసుకోకూడదు. మరి ద్రష్టృ స్వరూపము, ద్రష్టృ అంటే ఏమర్థం అంటే ఏ విధంగా మనము వేరే వస్తువుని చూస్తున్నామో ఆ విధంగా స్వరూపం ఇట్లా చూస్తూ ఉందంటే లేదు. మళ్ళీ ఏమర్థం, అంతఃకరణ వృత్తి ఎప్పుడైతే మన మనస్సులో లేస్తుందో, మనస్సులో తలంపు వచ్చిందో, ఆ తలంపు స్వరూప సాన్నిధ్యంతోనే, స్వరూప ఒక ప్రకాశంలోనే మనకు వచ్చింది, కానీ స్వతంత్రంగా తలంపు కూడాను లేదు. కనుక స్వరూపము ద్రష్టృ అంటే ఆ స్వరూప సాన్నిధ్యంలో, ఆ స్వరూప ప్రకాశంలో అంతఃకరణం పనిచేస్తూ ఉంది. అంతఃకరణం విషయాన్ని మనకు చూపెడుతుంది అంటే అంతఃకరణ వృత్తిని విషయ రూపంగా నిలబడుతుంది. అంటే మొత్తం ప్రపంచం అనేది మీ స్వరూపమే తప్ప అన్య వస్తు లేదు, స్వతంత్రంగా ఏ వస్తువును లేదు. అంటే ఇప్పుడు ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకోవాలంటే మొత్తం ప్రపంచము మీ ఒక్క ఉనికియే, మొత్తం తలంపులంతా మళ్ళీ బాకీ విషయాలంతా మీ యొక్క ఉనికిని అని చెప్పినప్పుడు అభిమానం ఎక్కడుండాలి? దేంట్లోనూ అభిమానం ఉండకూడదు. మళ్ళీ శరీరమైన ఆడ మగ ఇంజనీరు అది ఇది ఈ అభిమానం పెట్టుకొని ఈ అహంకారి ఉనికితో ఇవన్నీ ఉన్నాయి అంటే బ్రహ్మరాక్షసులు అయిపోతాం. ఏ అభిమానం లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బ్రాహ్మణ, శూద్ర, వైశ్య, ఆడ మగ, ఫలానా వాళ్ళ కొడుకు, ఫలానా వాళ్ళకు అది ఇది ఇది ఏమేమి చెప్పుకుంటున్నారో మీరు, ఇదేది మీరు కాదని తీసేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో ఆ ఒక్క ఉనికితోనే ఈ అంతఃకరణ వృత్తి ఈ జగత్తు కనబడుతోంది, కానీ స్వతంత్రంగా ఇది ఉండేది కాదు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి హుబ్లీలో నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకాన్ని తీసుకుని 1 గంట చెప్పిన మీకు మరణం లేదు, అమృత స్వరూపం అని. సరే ప్రవచనం అయిపోతానే వాళ్ళు ఎవరు ఇంటికి భిక్షానికి పోలే రాత్రి. సరే పోతున్నాము, వెంటనే వాళ్ళు ప్రశ్న వేస్తారు, స్వామీజీ ఈ మృత్యుంజయ జపం చేస్తే మరణం తప్పిపోతుందంట అవునా అని. నేనన్నాను ఇప్పుడు గంట ఏం చెప్పినాను చెప్పండి, నేను మీకు మరణం లేదు అమృత స్వరూపం అన్నాను, మళ్ళీ మృత్యుంజయ జపం చేస్తే మరణం తప్పిపోతుంది అంటారు. ఉంటే తప్పిపోతుంది. దేనికైతే మరణం ఉందో దాన్ని తప్పించడానికి కాదు. మృత్యుంజయ జపమని చేయండి, ఏమైనా చేయండి, తప్పించడానికి కాదు. అది ఎప్పుడు ప్రారంభం అప్పుడు పోతుంది. దేనికైతే మరణం లేదో దానికి మీరేమి చేస్తే మరణం తీసుకుని వచ్చేదానికి సాధ్యం లేదు. అంటే 1 అవర్ నేను చెప్పింది మరణం లేదు అమృత స్వరూపం మీరు అని 1 నిమిషం నాకు నిలబడింది అంటే లేదు మన దృష్టి. వెంటనే మృత్యుంజయ జపం చేస్తే మరణం తప్పిపోతుందా అని మొదలు పెడతాం. అదేవిధంగా ఇదంతా మీరు కాదు, ఆ తృప్తి ఆనందమే మీరు అని చెప్పితే వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంటుంది అభిమానం. గనుక మళ్ళీ ఇది తీసేసి అది దృఢమయ్యేంతవరకు నేను అనుకుంటే ఆ తృప్త స్వరూపం ఆనంద స్వరూపం అనేది నిలబడిపోవాలి. అంతవరకు ఇట్లే మనం వివేకం చేస్తూ ఉండాలి. మిగతా శ్లోకాలు సాయంత్రం చూస్తాం. క్లేశాపాణి గ్రంథాలు వచ్చినాయి, కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఈ క్లేశాపాణి గ్రంథంలో సంస్కృత వాక్యాలు ఉంటాయి. సంస్కృత వాక్యాల శ్లోకం అది మూలమని రాసింటాం, పెద్ద అక్షరాలు ఉంటుంది. మూలం అంటే నైష్కర్మ్య సిద్ధి వాక్యాలు. అది దానికి ఎవరికైతే సంస్కృతం వస్తుందో వాళ్ళు దాన్ని చదువుకోవచ్చు. సంస్కృతం రాకుండా పోతే దాని కింద అర్థం అని ఇచ్చినాం, అది కూడా పెద్ద అక్షరాలనే ఉంటుంది. ఆ అర్థం చదువుకోవచ్చు మీరు. మళ్ళీ అర్థము మనకు స్పష్టం కాలేదంటే క్లేశాపారిణిని దాని కింద వ్యాఖ్యానం ఇచ్చింటారు, ఆ వ్యాఖ్యానం చదివితే అర్థమవుతుంది.
మళ్ళీ మధ్యలో నంబర్స్ ఉన్నాయి, ఎవరు అడిగినారు, నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ బృహదారణ్యకోపనిషత్తు, కఠోపనిషత్తు, తర్వాత బృహదారణ్య వార్తికాల నుంచి ఎక్కువ తీసుకున్నారు. అక్కడి నుంచి ఏదైనా శ్లోకం తీసుకుని దాని నంబర్ ఇచ్చింటారు. ఎవరైనా వార్తిక అధ్యయనం చేయాలి అనే వాళ్ళ కోసం ఆ నంబర్లకు రెఫరెన్స్ ఇచ్చినారు. ఒకవేళ మధ్యలో సంస్కృత వాక్యం వస్తే దానికి వెంటనే బ్రాకెట్లో అర్థం ఉంటుంది. అక్కడ మీరు ఆ సంస్కృత వాక్యం వదిలేసి ఆ బ్రాకెట్లో ఉన్న అర్థం చదివినా కూడాను సరిపోతుంది. మళ్ళీ ఇట్లా చదివే సమయంలో ఏదైనా ఒక శబ్దం మీకు అర్థం కాలేదంటే లాస్ట్లో కొన్ని శబ్దాలకు అర్థం ఇచ్చినారు. అక్కడ చూస్తే ఆ శబ్దానికి అర్థం ఉంటుంది, దాదాపు 90% ఉంటుంది అర్థము. తర్వాత ఏదైనా ఒక శ్లోకం మీరు ఎక్కడ నేను వెతకాలంటే ఇక్కడ లాస్ట్లో లిస్ట్ ఇచ్చిన ఆ శ్లోకం ఒక లిస్టు ఆ ఆకార ప్రకారం దాన్ని చూస్తే ఆ శ్లోకం ఏ పేజీలో ఉందని మనకు తెలుస్తుంది. ఎక్కడైతే బృహదారణ్య వార్తిక, కఠోపనిషత్తు ఇట్లా రెఫరెన్స్ లేకుండా ఊరికే నెంబర్ ఇచ్చినారు, 4-70 అని ఇచ్చింటారు అనుకోండి, దాని అర్థం ఏమంటే ఇదే అభిప్రాయము 4వ అధ్యాయం 70 శ్లోకంలో ఉంది, అక్కడ కూడా మీరు చూడండి ఒకసారి అని. ఈ విధంగా ఇది అధికారి గ్రంథం. ఎవరైతే సమాధానంగా కూర్చొని నిజంగా తెలుసుకోవాలి తత్వము అనే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. కానీ ఏదో కోతి మ్యాగజీ, ఆంధ్రజ్యోతి, స్వాతి ఈ మ్యాగజైన్ తిప్పేస్తామంటే అదేం కుదిరేది కాదు. మళ్ళీ దీంట్లో ఏదో ఒక పుష్పం పెట్టినాను అది మీకు జీవితంలో ఏమో చేస్తుంది అని ఒక స్వామీజీ అన్ని గ్రంథాలు అమ్మేస్తున్నాడు. ఆయన ఏదో ఒక గ్రంథం చేస్తున్నాడు, మధ్యలో ఏదో ఒక పుష్పం పెట్టినాను అది మీ జీవితంలో ఏమో చేస్తుంది, ఒకసారి మీరు వెయిట్ చేస్తుండండి, ఇంట్లో పెట్టుకోండి పుస్తకం అని ఉండే పుస్తకాలన్నీ అమ్ముకున్నాడు. నిజంగా అట్లా ఏ పుష్పం పెట్టలేను నేను. ఒకవేళ మీరు అర్థం చేసుకున్నారంటే మీరే అమృత పుష్పం, అంత మాత్రం నిశ్చయం చేస్తుంది. కానీ మళ్ళీ ఇంక జీవితంలో ఇంకేం చేయదు. మీకు మీరే అమృత స్వరూపము, ఆనంద స్వరూపం అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఏం అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. సరి ఓం. సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. పార్వతీ పదే హర హరి.